హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పాల పీకలు ఎలా కడగాలి, దేంతో కడగాలి, కెమికల్ లేని డిష్ వాష్ లిక్విడ్ ఏంటిది, అసలు ఎంత ఈజీగా కడగాలి, దాన్ని ఎలా డ్రై చేయాలి అనేది చెప్తాను. కెమికల్ ఫ్రీ డిష్ వాష్ లిక్విడ్ కూడా చెప్తాను, అది నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మీకేమో ఎలా వాష్ చేయాలి అనేది చెప్తానన్నమాట. ఇది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. పాల పీకల్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని వాష్ చేయకపోతే పిల్లలకి నాలుక అవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ లాగా వస్తాయి. వాళ్ళ పాలు కూడా సరిగ్గా తాగలేరు. అందుకే వీటిని ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లెగవగానే వాష్ చేసుకుంటే మంచిది. బ్రష్ ఉంటుంది కదా, బాటిల్స్ని వాష్ చేసుకునే బ్రష్, దాంతో డిష్ వాష్ లిక్విడ్ వేసి ఇలా తోముకోవాలన్నమాట. వీడియోలో చాలా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఇలా పార్ట్స్ అన్నీ విడతీయాలి, పాల పీకవి విడతీసి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది బేబీకి. బ్రష్ స్టార్టింగ్లో కూడా పీచ్ ఉండాలి మనం వాడే బ్రష్కి. ఇలా స్టార్టింగ్లో బ్రష్ ఉండటం వల్ల ఏంటంటే కార్నర్స్లో కూడా పోయిద్ది అనమాట, బాగా శుభ్రం అయిపోయిద్ది, క్లీన్ అయిపోయిద్ది. వాసన రాకుండా చూసుకోవాలి. నేను వాడే డిష్ వాష్ అయితే అసలు పాల వాసన రాదు, డిష్ వాష్ లిక్విడ్ వాసన కూడా రాదు. చాలా బాగా శుభ్రం అయిపోవాలి. బేబీ కూడా వాసన వస్తే సరిగ్గా తాగరనమాట. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళకి పాలు కూడా ఎక్కవు. ఇలా వాష్ చేసుకున్న వాటిని వాటర్తో కడగాలన్నమాట. నేనైతే ట్యాప్ కింద కడుగుతాను. అయితే నేను మీకు చూపించడం కోసం వీలుగా ఉండదని ఇలా గిన్నెలో కడిగి చూపిస్తున్నాను. ఎప్పుడైనా కానీ ట్యాప్ కిందే బాగుంటుంది. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా వీడియోలో కనబడుతున్నట్టుగా మరగాలన్నమాట. వాటర్ హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వాటిలో ఈ పాల పీకలు మనం వాష్ చేసుకున్నవన్నీ వేయాలన్నమాట. అలా వేసి వాటి మీద ప్లేట్ పెట్టాలి. నేను అది వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను, మిస్ అయింది. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా మొత్తం కిల్ అయిపోతుంది, బ్యాక్టీరియా పోతుంది. ఇప్పుడు వీటిని బయటికి తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ లేనప్పుడేమో ఫ్యాన్ కిందైనా ఆరాలి. ఒకటే కాన్సెప్ట్ ఏంటిదంటే ఆ లోపల ఉన్న తడి మొత్తం పోవాలి. లోపల తడి ఉంటే మళ్ళా బ్యాక్టీరియా ఫామ్ అయ్యిద్ది. అలా ఆరబెట్టిన బాటిల్స్ని మనం వాడుకోవాలన్నమాట. సో ఇదే ఫ్రెండ్స్, బాటిల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది. ఇప్పుడేమో నేను మీకు డిష్ వాష్ లిక్విడ్ గురించి చెప్తా అన్నా కదా. ఈ డిష్ వాష్ లిక్విడ్ ఎక్కడ తీసుకున్నాను అంటే వెస్టేజ్ కంపెనీలో తీసుకున్నాను. ఇది బయట స్టోర్స్లో దొరకదనమాట. ఇక్కడ వీళ్ళు బాటిల్ మీద రాశారు కూడా, ఇది ఓన్లీ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరే తీసుకుంటారు అని. అసలు వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఏంటి? మన ఆధార్ కార్డు అను మనం మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. ఒక యాప్ ఉంటుంది వెస్టేజ్ అని, దాంట్లో లాగిన్ అయ్యి ఎవరినైతే చేరుస్తారో మన నేమ్ కింద తీసుకుంటే మనకి పాయింట్స్ వస్తాయి అన్నమాట. నేను కూడా అలా జాయిన్ అయ్యాను. పాయింట్స్ వచ్చిన తర్వాత, రీచ్ అయిన తర్వాత మనకి శాలరీ లాగా కూడా వస్తుంది. నేనైతే నాకు నచ్చిన ప్రొడక్ట్స్ వెస్టేజ్లో తీసుకుంటున్నాను. అలానే నాకు ఇది బేబీ కోసం వెస్టేజ్ది ఈ డిష్ వాష్ లిక్విడ్ బాగా నచ్చింది అనమాట. అసలు కెమికల్ లేదు, హార్ష్ కెమికల్స్ లేవన్నమాట. బేబీకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఈ వెస్టేజ్ కంపెనీ ఏంటంటే మొత్తం ఆర్గానిక్తోనే తయారు చేస్తారు, కెమికల్స్ ఉండవన్నమాట, కెమికల్ ఫ్రీ. నాకైతే ఈ ప్రొడక్ట్స్ బాగా నచ్చాయి వీటిలో. నేను మీకు ఇంకా ముందు వెస్టేజ్ గురించి కూడా చూపిస్తాను, కొంచెం టైం పట్టిద్ది. ఇప్పుడు ఈ డిష్ వాష్ గురించి చూద్దాము. ఎంఆర్పి 220 అయితే 200 రూపీస్కే వస్తుంది. ఇది 500 ml లిక్విడ్ అనమాట. ఇది ఎవరైతే జాయిన్ అవుతారో ఇంకా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అయినట్టు. మన నేమ్ కిందే తీసుకుంటే మనకి పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ రీచ్ అయితే శాలరీ లాగా కూడా మంత్లీ 10,000 దాకా స్టార్టింగే వస్తుంది. ఈ డిష్ వాష్ లిక్విడ్ వాడానమాట. ఈ డిష్ వాష్ లిక్విడ్ అసలు వాసనే రావట్లేదు, పాల వాసన రావట్లేదు, డిష్ వాష్ లిక్విడ్ వాసన రావట్లేదు. ఇది కెమికల్ కాదు అని కూడా నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, అది కెమికలా కాదా అని తేల్చేది. సో ఇదండి, పాల బాటిల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ఆరబెట్టుకోవాలి, బేబీకి ఎలా హెల్తీగా ఇవ్వాలి,
కెమికల్ లేని డిష్ వాష్ లిక్విడ్ ఇది అని చెప్పాను కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను చెప్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.